దర్శకధీరుడు రాజమౌళికి తిరుగులేదు. ఆయన సినిమా చేస్తే వేల కోట్లు వస్తాయి. కానీ దశాబ్దకాలం క్రితం రాజమౌళి ఓ మాట చెప్పారు. వాళ్ళు నిజంగా కాన్సంట్రేట్ చేసి మాస్ సినిమాలు తీశారంటే ఇక మనం సర్దుకోవాల్సిందే అని భయపడే డైరెక్టర్లు త్రివిక్రమ్, సుకుమార్ అని చెప్పుకొచ్చారు. మా అదృష్టం కొద్దీ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ మాస్ మసాలా సినిమా తీయటం లేదని అన్నాడు. కానీ అప్పుడు రాజమౌళి చెప్పిందే ఇప్పుడు అక్షరాలా నిజమైంది. ఇప్పటివరకు సుకుమార్ చేసిన ఊర మాస్ సినిమా ఏదంటే పుష్ప 2 అని చెప్పటంలో ఎలాంటి డౌట్సూ అక్కర్లేదు. అసలు సెకండ్ సినిమా జగడంతోనే సుకుమార్ మాస్ బాట పట్టాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో క్లాస్ సినిమాలు చేస్తూ వచ్చిన సుక్కు రంగస్థలం నుంచి యూటర్న్ తీసుకున్నాడు. పుష్ప పార్ట్ 1ని మాస్ శాంపిల్ అనేలా చేసిన లెక్కల మాస్టారు ఇప్పుడు పాన్ ఇండియా షేక్ అయ్యే ఊరమాస్ బొమ్మ వేసి బాక్సాఫీస్ ని తగలబెట్టేశాడు. గతంలో ఓసారి బన్నీ చెప్పినట్టుగా అసలు ఇలా కూడా సినిమా తీస్తారా అనేలా చేశాడు సుక్కు. పుష్ప 2 సినిమాలో ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక్క ఫ్రేమ్ కూడా సుకుమార్ ఇచ్చిన హైకు తగ్గకుండా ఉంటుంది. మరీ ముఖ్యంగా జాతర ఎపిసోడే పీక్స్ అంటే క్లైమాక్స్ పీక్స్ గా బాప్ అనేలా ఉంటుంది. సుకుమార్ టేకింగ్ కు అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. ఒక్క బన్నీనే కాదు, సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి నుండి తనకు ఎంత కావాలో అంత పర్ఫార్మెన్స్ రాబట్టాడు సుకుమార్. చెప్పాలంటే ఒక్కోసారి ఇది సుకుమార్ సినిమానేనా అనే డౌట్స్ కూడా రాకమానదు. మొత్తంగా రాజమౌళి చెప్పినట్టుగా సుకుమార్ క్లాస్ సినిమాలు వదిలేసి మాస్ సినిమాలు చేస్తే తట్టుకోవడం ఎవరివల్ల కాదని పుష్ప 2తో ప్రూవ్ అయింది. కానీ పుష్ప పాన్ ఇండియా మూవీ అవ్వడానికి మెయిన్ రీజన్ రాజమౌళినే. ఆయన సలహా మేరకే పాన్ ఇండియా లెవెల్లో పుష్ప పార్ట్ 1 రిలీజ్ చేసి ఇప్పుడు పుష్ప 2తో 1000 కోట్ల క్లబ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సుకుమార్. ఏదేమైనా పుష్ప 2 మాత్రం అంచనాలకు మించి ఉందనే చెప్పాలి.